వాళ్ళు స్థాయికి మించి ఎక్కువ ఫ్లామబుల్ మెటీరియల్ పెట్టుకున్నా ఇలాంటి హజార్లు వస్తాయి. ఫస్ట్ విషయం. నెక్స్ట్ విషయం, ఆ ట్యాంకర్స్ ఏదైతే ఉందో ఇక్కడ సెంట్రిఫ్యూజ్ మిషన్ ఓపెన్ చేసి పెట్టినా బికాస్ ఆఫ్ దట్ ఆక్సిజన్ ఫ్లేమ్ అవుతుంది. ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా అంత నియర్ బై అన్ని ట్యాంకర్స్ ఎలా పెట్టుకున్నారు వాళ్ళు. గాడ్స్ గ్రేస్. నిజంగా ప్రభుత్వం అదృష్టమో, ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టమో, ఇక్కడ పనిచేసిన వాళ్ళ అదృష్టం. ఎవరు చచ్చిపోలేదు కాబట్టి సరిపోయింది. ప్రతి గవర్నమెంట్ మీరు ఏమో అనుకుంటుంది. నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు నేను కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎవరు చనిపోయినప్పుడు వచ్చి మేము ఏదో వాళ్ళకి ఎక్స్గ్రేషన్లు ప్రకటించి వెళ్ళిపోవడానికి కాదు. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎందుకు జరగాలి? ఒక పక్క సేఫ్టీ ఆడిట్ ఉంది, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సేఫ్టీ ఆడిట్ చేస్తుంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఆడిట్ చేస్తుంది. ఎవ్రీ టైం మానిటరింగ్ చేసుకోవాలి. ఇన్ని జరిగినా కూడా ఇన్ని యాక్సిడెంట్లు, వారానికి ఒక యాక్సిడెంట్ యావరేజ్ జరుగుతున్నాయంటే ఏంటి ప్రాబ్లం? ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? కరెక్ట్గా చెప్పు. మేము మళ్ళీ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ అయింది. ఎలాగా? కంట్రోల్ అయినట్టుగా ఉంది. అప్పుడు మళ్ళీ పక్క డ్రమ్ములు కనిపిస్తుంది. అక్కడ డ్రమ్ ఎందుకు ఉంది? అది ఓవర్ఫ్లో అయింది. కొట్టేటప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది. ఆ ఓవర్ఫ్లో అది బయటకు వస్తుంది. వచ్చేసి డ్రమ్ము కంటే డ్రమ్ము చెప్పనా? నేను కెమిస్ట్రీ స్టూడెంట్. దాని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. ఉన్నదే చెప్తాను మేడం. లేదు అది ఇందాక మన వాళ్ళు ఏదో చెప్పేటప్పుడు ఆక్సిజన్ తెలియదంటే ఆటోమేటిక్ ప్లాంట్. అన్ని ట్యాంకర్స్ ఎందుకు పెట్టుకున్నారు? టిన్స్ ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు ఎక్కడున్నారయ్యా? ఈ కంపెనీ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అసలు నిన్న నుంచి కనపడలేదు. పిచ్చోళ్ళు ఎక్కడికి వచ్చి కూర్చొని ఉంచున్నాం అనుకుంటున్నారా? 25 మంది పర్మనెంట్ వర్కర్లు ఉన్నారు, 8 మంది మామూలు డైలీ వర్కర్లు ఉన్నారు. ఒక్కడ కనిపించడే? ఎవరున్నారు ఇక్కడ? మీరు చూస్తే బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అంటే ఎంత ఫ్లామబుల్కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంది, ఆ సెంట్రిఫ్యూజ్ మిషన్ దగ్గర ఏంటి ప్రాబ్లమ్ జరిగింది, ఇవన్నీ కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా నివేదికను కూడా ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ యాజమాన్యం మీద కూడా ఒకసారి వాళ్ళ నెగ్లిజెన్సీ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఎటువంటి ఫర్దర్గా ఇటువంటి కెమికల్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు నడుపుతున్న యాజమాన్యం కానీ ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు కొంచెం ప్రికాషన్గా వాళ్ళని ఉండమని చెప్పడానికి కూడా ఒక ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎంక్వైరీ కూడా చేయడం మొదలుపెట్టారు. కంపల్సరీగా ఎవరైనా నెగ్లిజెన్సీ ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా బాధ్యత వహించేటట్టుగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. మేడం ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ఎవరన్నా యాజమాన్యాన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు కానీ వచ్చే పరిస్థితి కూడా ముందే నేను చెప్పాను, ఇదొకటి అందరూ వెళ్ళిపోయినాను. నేను ఇంకొక పొలం ఉంది, మా సాయి సత్తు ట్రై చేసాను. కాలేదు ఎక్కువ డ్రమ్ కంటుందో మేము కూడా వెళ్ళిపోయాం. అక్కడ 4 డ్రమ్స్ అంటే రామ్ మెటీరియల్ నెక్స్ట్ బ్యాచ్ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాం. అది ఇది 4 మెథైల్ 2 సైన్ ఫినాల్, అది ప్లస్ 2 లిమిక్స్. సెంట్రిఫ్యూజ్ మిషన్ ఏముంది? సెంట్రిఫ్యూజ్ మిషన్లో ఇదే ఆ ప్రొడక్ట్ ఉంది. అది ప్యూరిఫికేషన్ చేస్తాం. సాల్వర్ ప్యూరిలో ఇంప్యూరిటీ రిమూవ్ చేసి నెక్స్ట్ ఎంత కెపాసిటీ ఎంత? ప్రొడక్షన్ మేనేజర్ ఏదో కదా, ప్లాన్ హెడ్, ఆపరేషన్ హెడ్, ఎవరైనా యాక్చువల్గా మనం వెంటనే కంప్లీట్గా
అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీస్లో ఏదైనా జరుగుతుంది అంటే ముందు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు యాక్చువల్గా ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా ఈరోజు ఎందుకు ఇది జరిగింది అన్న దాని మీద ఈరోజు నేను ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దీని గురించి వచ్చి చూసి వెళ్ళాలి, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసుకోవాలి, దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం చేయలేదు. కేసు నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు కూడా జరుగుతుంది. 1 year అయిపోయింది మేడం ఆల్రెడీ. ఒకసారి చెక్ చేయండి. ఒకసారి అసలు ఏం చేయలేదు, మరి చేస్తే మేమే రాస్తాం లోపల. చేస్తే మీరే రాస్తారా? డెఫినెట్గా నేను కూడా ఒకసారి ఎంక్వైరీ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది నేను గోదావరి జిల్లాని తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 minutes ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంలోనే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-methyl కైనో బైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది, ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఆ ఫైర్ ఎలాగ యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించినవి కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం. అలాగని వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. డెఫినెట్గా ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. 100% చట్టం ముందు వాళ్ళని నించోబెట్టి చట్టం పరిధిలోనే, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ ఇచ్చినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లా అండ్ ఆర్డర్, ఎవ్రీథింగ్ అందులోనే చట్టం పరిధిలోనే మేము పర్మిషన్ ఇస్తాం. ఆ చట్టం పరిధి దాటి నాకు నచ్చింది నేను చేసుకుంటాను, ఎలా పడితే అలా మాట్లాడతానంటే కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి నాలెడ్జ్ లేదని, అందరికీ అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి. ఇక్కడ ఏ కెమికల్ దేంతో దేంతో కలిస్తే ఎక్కడ ఫ్లేమబుల్ అవుతుంది, ఏది ఇన్ఫ్లేమబుల్ అవుతుంది, ఇదంతా కూడా బాగా మాకు ఇలాగే నాలెడ్జ్ ఉన్న తర్వాత ఇక్కడికి అధికారులు అందరూ కూడా ఉద్యోగాలకు వచ్చారు. ఏదో మేము ఏదో చెప్తే అది చేసేస్తా అంటే కుదరదు. ఇది దయచేసి మీకేమన్నా సమస్య ఉంటే చెప్పండి, మేము సహకరిస్తాం. బట్ సేఫ్టీని, సెక్యూరిటీని మాత్రం మీరు డీవియేట్ చేయకండి, దాన్ని సాక్రిఫైస్ చేయకండి దయచేసి.